హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రైవేట్ కంపెనీస్‌లో ఏవైతే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో వాటిని ఫుల్‌ఫిల్ చేయడం కోసం రెగ్యులర్‌గా జాబ్ మేళాస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు గదా! దానికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్స్ అయితే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసామంటే జాబ్ మేళాస్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం స్క్రోల్ చేసి వ్యూ ఆల్ మీద క్లిక్ చేసామంటే అప్‌కమింగ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తుంది. మనం ఇప్పుడు వచ్చేసి 20థ్ డేట్ రోజు ఏదైతే జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించి అయితే డీటెయిల్స్ చూద్దాము. ఈ జాబ్ మేళా వచ్చేసి అన్నమయ్య డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, రాజంపేట అనే లొకేషన్‌లో అయితే జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఏ కంపెనీస్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న దాని గురించి. ఇందులో వచ్చేసి 12 కంపెనీస్ సైడ్ నుంచి పార్టిసిపేషన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. కంపెనీస్ వచ్చేసి ఏఐఎల్ డిక్సోన్ అని చెప్పి ఉంది. యంగ్ ఇండియా, ఎస్బీఐ కార్డ్స్, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, అలాగే ముత్తూట్ ఫైనాన్స్, మారుతి సుజుకి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, డైకిన్, ఇంకా పేటీఎం, జెప్టో, సన్సెరా ఇంజినీరింగ్ లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని చెప్పి ఈ 12 కంపెనీస్‌లో అయితే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వన్ బై వన్ మనము వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏఐఎల్ డిక్సోన్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడొచ్చేసి ఎలక్ట్రికల్ అసెంబ్లీ ఆపరేటర్ కంట్రోల్ ప్యానెల్ వి3 అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో దానికి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడొచ్చేసి 50 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు సాలరీ వచ్చేసి 1,50,000 నుంచి 2,16,000 వరకి సాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది పర్ యానమ్. అంటే సంవత్సరానికి 1,50,000 నుంచి 2,16,000 వరకి సాలరీ అయితే పే చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి కొప్పర్తి, ఇంకా కడప. ఈ 2 లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో అక్కడి నుంచి 10థ్ నుంచి ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ మేళాకైతే అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్‌కి తీసుకోవట్లేదు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్‌గా మీరైతే జాబ్‌కి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అడగండి. నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యంగ్ ఇండియా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. దీనికొచ్చేసి సాలరీ మీకు సంవత్సరానికి 1,50,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది లోకల్‌లోనే. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్, 10థ్ క్లాస్ లేదా డిగ్రీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి పర్ఫార్మ్ చేయొచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎస్బీఐ కార్డ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మీకు సాలరీ 1,98,000 నుంచి 4,80,000 వరకి సాలరీ అయితే పే చేస్తున్నారు. బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు సాలరీ అనేది ఫిక్స్ అయితే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఇంకా తిరుపతి, అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్. ఈ 3 లొకేషన్‌లలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్కడైతే ఏ లొకేషన్ అయితే దగ్గర ఉంటుందో ఆ లొకేషన్‌ని మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్, ఇంకా డిగ్రీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ పేరుంది. ఈ కంపెనీలో కూడా 50 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు 3,00,000 వరకు సాలరీ అయితే పే చేస్తున్నారు పర్ యానమ్. రాజంపేట్
రాయచోటి అని చెప్పి ఈ 2 లొకేషన్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ అడుగుతున్నారు. 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు జాబ్‌కైతే ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 18-30 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు దీనికి కూడా. ఓకే. వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 9603770097. ఇంకో నంబర్ వచ్చేసి 8893776368 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. వీటికి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. ఓకే. లేదంటే కామెంట్‌లో కూడా అడగండి. నేను అక్కడ క్లియర్ చేయడానికి కూడా ట్రై అయితే చేస్తాను. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్. ఈ కంపెనీలో 10 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. సాలరీ వచ్చేసి మీకు 2,04,000 నుంచి 2,35,000 వరకు సాలరీ అయితే పే చేస్తున్నారు. రాజంపేట్, రాయచోటి ఈ 2 లొకేషన్‌లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ కంపెనీకి అప్లై చేసుకోకండి. ఓకే. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ 18-26 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్‌గా మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మారుతి సుజుకి. ఈ కంపెనీలో కూడా 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చేసి షోరూమ్ హాస్టెస్ కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఈ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి సాలరీ మీకు 1,80,000 సాలరీ అయితే పే చేస్తున్నారు పర్ యానమ్. ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి రాయచోటి, రాజంపేట్, కడప, బడ్వేల్, ప్రొద్దుటూరు ఈ 5 లొకేషన్స్‌లలో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. మీకు నియర్ బై ఏ లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్‌ని అయితే చూస్ చేసుకొని అక్కడ వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-30 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌గా కూడా మీరు జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 15 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి 15,380 రూపీస్ వరకి మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి. సో, అవన్నీ కలిపి మీకు 20,000 వరకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి కడప, బడ్వేల్, ఇంకా రాజంపేట్ ఈ 3 లొకేషన్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అక్కడ మీరు వర్క్ చేయొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్, డిగ్రీ వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. 18-28 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డైకిన్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డేటా అయితే ఇక్కడ అవైలబుల్‌గా లేదు ఫ్రెండ్స్. సో, మనం దీన్ని స్కిప్ చేసి నెక్స్ట్ కంపెనీ చూద్దాము. పేటీఎం అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. పేటీఎంలో వచ్చేసి 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. 3,00,000 వరకు మీకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది పర్ యానమ్. తిరుపతి లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకుంటున్నారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. సో, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. 18-30 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జెప్టో అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫుడ్ డెలివరీ అసోసియేట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మీకు సాలరీ వచ్చేసి 4,00,000 వరకు సాలరీ అయితే పే చేస్తున్నారు పర్ యానమ్. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ మాత్రం హైదరాబాద్ అయితే ఇస్తున్నారు. మీరు హైదరాబాద్‌లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమమ్ 10థ్ క్లాస్ అడుగుతున్నారు. 10థ్ క్లాస్ ఉండేసి 2 వీలర్ లైసెన్స్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-30 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. డెలివరీ బాయ్స్‌గా వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఈ జెప్టో కంపెనీకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సన్సిరా ఇంజినీరింగ్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 100 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వీటిని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. దీనికి సాలరీ వచ్చేసి 2,40,000 నుంచి 2,88,000 వరకు సాలరీ అయితే ఇస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరు ఇంకా బొమ్మసంద్ర అనే ఈ 2 లొకేషన్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా అడుగుతున్నారు. ఏ ట్రేడ్‌లో మీరు ఐటీఐ గాని, డిప్లొమా గాని కంప్లీట్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-26 ఇయర్స్ మధ్యలో
ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అడగట్లేరు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కంపెనీకి కూడా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. కాకపోతే ఇక్కడ కూడా డేటా అయితే అవైలబుల్‌గా లేదు. 0 అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి డేటా అవైలబుల్‌గా లేదు. సో, మనం దాన్ని కూడా స్కిప్ చేసేద్దాము. ఇంకా దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇలాగే రెగ్యులర్‌గా నేను ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.